మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అడుగడుగున ప్రజలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవాళ మంచి ముహూర్తం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గజ్వేల్, కామారెడ్డిలో, అదేవిధంగా హరీష్ రావు సిద్దిపేటలో, కేటీఆర్ గారు సిరిసిల్లలో, మనం కూడా నిర్మల్లో ఇవాళ నామినేషన్ ఇప్పుడే ఫైల్ చేసి రావడం జరిగింది. ఈరోజు తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున జనసందోహం, ముఖ్యంగా మరి యువకులు చాలా మందికి రావడం జరిగింది. వారందరికీ మరి ఈరోజు మన సత్యనారాయణ గౌడ్ గారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఎస్ఎస్ చైర్మన్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ అధ్యక్షులు, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు మరి పేరు పేరున ఈ యొక్క నామినేషన్ వచ్చిందని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హ్యాట్రిక్ సాధించడానికి ముఖ్యమంత్రి మూడోసారి గెలిస్తే తెలంగాణలో పేపర్లు ఇచ్చారు. 50 స్కీములు ఉన్నాయి. మనం ఇచ్చే దాంట్లో ఒక్క స్కీము బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చింది. ఇవాళ పేపర్లు చూడండి, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇదే రెట్టింపు ఉత్సవాన్ని 30 తారీఖు సాయంత్రము